దగ్గరే ఉన్నది ఆత్మ, పరమాత్మ దగ్గరే వెలుగుతున్నాడు. కానీ ఈ మనస్సు యొక్క చాపల్యం, మనస్సులో 3 దోషాలు ఉన్నాయండి. మల, విక్షేప, ఆవరణ అని శాస్త్రంలో 3 దోషాలు చెప్తారు. మల అంటే ఏమిటి తెలుసండి? మురికి. మురికి అంటే ఏమిటి? పాపం. అనేక జన్మల్లో పాపం అంతా మూట కట్టుకుందండి, అందుచేత అది మురికిగా ఉన్నది, అది ఒక దోషం. రెండవ దోషం కదులుతున్నది, చంచలం, అదొక దోషం. మూడవ దోషం అది కప్పబడింది, దేని చేత? అజ్ఞానం చేత. చూచారా, అజ్ఞానం అనేటువంటి దాని చేత కప్పబడింది. 3 దోషాలు ఏర్పడిపోయినాయండి దానికి. 3 దోషముల వల్ల పైన వెలుగుతున్నటువంటి సూర్యుని యొక్క ప్రతిబింబం ఎట్లా దాంట్లో కనిపించదో, ఎప్పుడు కనిపిస్తుంది? మూత తీసేయండి, మొట్టమొదటి మూత తీసేయండి, ఆ నీళ్లలో ఉండే మురికినంతా కిందకు వచ్చేట్టు చూడండి, తర్వాత అది చంచలంగా లేకుండా నిశ్చలమైన చోట్ల పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? 3 దోషాలు ఎగిరిపోతాయండి. దీని పేరు మల, ఆవరణ, విక్షేపం అని. అప్పుడు మనస్సు నిర్మలంగా నిశ్చలంగా ఉంటుందండి. అయితే ఈ సాధనలన్నీ ఎట్లా చేయాలో తెలుసండి. శనై శనై, స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. ఇంగ్లీష్ లో ఒక సామెత అండి. ఎప్పుడు హడావుడిగా, కంగారుగా, తొందరగా కనుక సాధన చేసినావా కొంచెం మరి ఒక విధంగా పరిణమించవచ్చు. అందుచేత స్లో అండ్ స్టడీ, ఒక్కొక్క సాధన జాగ్రత్తగా శాంతంగా చేస్తుండనే గానీ ఒక్క పర్యాయం పరిగెత్తి కాళ్ళు విరగొట్టుకోకూడదు అని చెప్పి పెద్దలు బోధిస్తున్నారండి. సరే, కొందరండి అన్ని నియమాలు ఒక్కసారి పెట్టుకోవటం, ఆఖరికి ఏది చేయలేకుండా పోవటం, ఇటువంటి జరుగుతుంది. ఈ సాధనలో తొందర పడకూడదు. చూడండి, స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. అది సార్ ఇంగ్లీష్ లో ఒక వాక్యం, హేస్ట్ మేక్స్ వేస్ట్ అన్నాడండి ఒక ఆయన. హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డోంట్ బీ ఇన్ ఎ హరీ అన్నాడండి. డోంట్ బీ ఇన్ ఎ హరీ, తొందరపడొద్దని చెప్పి పెద్దలు బోధిస్తున్నారు ఈ సాధనలో.